యూదాను పరిపాలించినటువంటి రాజులలో 6 అయిపోయారు. ఇప్పుడు 7వ వ్యక్తి పేరు అతల్య. ఇశ్రాయేలు దేశంలోనే కానీ యూదా దేశంలోనే కానీ పరిపాలించినటువంటి ఏకైక స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే ఈమె అతల్య. అతల్య అంటే దేవుని ఘనపరచుట అని అర్థం. కొంతమంది పేరుకు తగినటువంటి జీవితం ఉండదు. పేరేమో దేవుని ఘనపరచుట, కానీ మీ జీవితం అంతా మనం పరిశీలన చేసినట్లయితే దేవుని కనపరిచేటువంటి స్త్రీగా ఉండదు, సాతానును కనపరిచేటువంటి స్త్రీగా ఉంటుంది. ఈమె సుమారుగా 6 సంవత్సరాలు పరిపాలించింది. ఈమె యొక్క చరిత్ర 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం మొత్తము ఈ అతల్య గురించి ప్రస్తావించబడటం మనం చూస్తాం. ఈమె సామాన్యటువంటి స్త్రీ కాదు. ఈమె ఎవరు అంటే వీళ్ళ తండ్రి రాజు, వీళ్ళ సహోదరుడు రాజు, వీళ్ళ మావయ్య రాజు, వీళ్ళ భర్త రాజు, వీళ్ళ కొడుకు రాజు. ఈమె రాజు అంటే రాణి. ఈమె రాజు కింద పరిపాలించింది. ఇలాంటి వ్యక్తి ఇంక బైబిల్లో ఇంకెక్కడ ఉండరు. దేవుడు మనకు కూడా ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఇస్తాడు, మంచి ప్లేస్లో మనల్ని సెట్ చేసి పెడతాడు. కానీ మనకు తెలియకుండా మనమే మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం. ఆమె తల్లిదండ్రుల దగ్గర నుంచి కోడలుగా ఇశ్రాయేల్ దేశం నుంచి యూదా దేశానికి వచ్చింది. ఈ అతల్య ఎప్పుడైతే యూదా దేశంలో కాలు పెట్టిందో మొత్తం దేశానంతటిని విగ్రహారాధన వైపు నడిపించేసింది. అతల్య యొక్క సహోదరుడు యుద్ధంలో దెబ్బలు తిని ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటే పలకరించేటువంటి క్రమంలో మరొక రాజు యేహూ వచ్చి తన సహోదరుని చంపేస్తాడు. ఇటు వచ్చి తన అహజ్యాన్ని కూడా చంపేస్తాడు. ఎప్పుడైతే అహజ్య చనిపోయాడు, తన కుమారుడు చనిపోయాడు అని తెలిసిందో వెంటనే తల్లి ఏం చేయాలి? గొల్లును గొల తీయాలి, గుండెలు కొట్టుకుంటా. ఎందుకంటే భర్త లేడు, ఇంకెవరు లేరు, ఉన్నది కొడుకే. కొడుకును ముందు పెట్టుకుని బతుకుతూ ఉంది. అలాంటి ఆధారమైనటువంటి కొడుకు, పైగా ఒక ఉన్నత స్థానం అటువంటి రాజు అయినటువంటి కొడుకు చనిపోతే గొల్లును గొల తీయాలి. కానీ ఈ తల్లి అలా చేయలే. ఈమె ఏం చేసిందంటే మొత్తం పిల్లలందరినీ, కన్న కొడుకు చనిపోయాడు అన్న బాధ లేదు, మిగతా వాళ్ళందరినీ చంపించేసింది. ఎందుకు చంపించేసింది అంటే నేను రాజు అయిపోవాలి, నేను ఈ దేశాన్ని పరిపాలించాలి, నేను ఏలాలి. అసలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి మనస్తత్వమో అతల్య. చూడండి, ఈ అతల్య యొక్క ఆడపడుచు యెహోషువ బాబు యొక్క వయసు ఎంత ఉంటుందో తెలుసా? నెలలు లేకపోతే రోజులు అలా ఉంటుంది అంతే. ఈ నెలలు ఈ రోజులు ఉండేటువంటి ఈ యోవాషుని ఏం చేస్తుందంటే దాదితో పాటుగా మంచం కింద దాచేస్తుంది. మంచం కింద దాచేస్తుంది. ఈ అతల్యకు తెలియదు, అందరూ చనిపోయారు అనుకుని. వెంటనే రాణి అయిపోయింది, సింహాసనం ఎక్కింది. ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందంటే 6 సంవత్సరాలు పరిపాలించింది. 6 సంవత్సరాలు పరిపాలించింది. మరి ఈ తప్పించినటువంటి ఈ చిన్నబాబుని యోవాషుని 6 సంవత్సరములు అతల్య కంట కనపడకుండా దాచిపెట్టి పెంచాలి. 6 సంవత్సరములు మందిరము దాల్చింది. 6 సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరం వస్తుందనగా ఈ ఆడపడుచు యొక్క భర్త యెహోయోదా, ఆయన ఎవరనుకున్నారు? దేవుని యొక్క ప్రధాన యాజకుడు, పై పొజిషన్ ఉన్నటువంటి అధికారులందరినీ, రాజు దేహ సంరక్షకులందరినీ, అధికారులందరినీ చర్చిలోకి పిలిచాడు. అందరూ రాగానే అందరితో ప్రమాణం చేయించేసుకున్నాడు. మీరు ఎవరికి మాట చెప్పవద్దు, మీకు ఒక మాట చెప్తా ఉన్నాను, మీరు ఒట్టేయండి అంటే ఒట్టేసారు. అసలు విషయం ఏంటంటే మనకు ఒక రాజు ఉన్నాడు, పేరు యోవాషు. అతలే చంపేస్తే నేను ఆయన్ని దాచిపెట్టా, ఈ చర్చిలో ప్రధాన యాజకుని యొక్క వెనక గదిలో నేను ఉంచా, ఇదిగో ఈయనే యోవాషు అని చూపించారు.
రేపటి ఆదివారాన్న అందరూ చర్చిలోకి వస్తారు, మీరు చర్చిలోకి రండి, ప్రజలందరూ చర్చిలోకి వస్తారు. చర్చిలోనే ఈయనని తర్వాత రాజుగా అభిషేకం చేద్దాం. అందరూ పగడ్బందీగా అతల్యకు తెలియకుండా సెటట్ అయ్యారు. వాళ్ళకున్నటువంటి సైన్యాన్ని 3 విభాగాలు చేశాడు. ఒక విభాగము అతల్య దగ్గర, ఒక విభాగము మందిరపు గుమ్మం దగ్గర, ఒక విభాగము ఈ బాలుడైనటువంటి యోవాషు దగ్గర సెట్ చేశాడు. ఆదివారం వచ్చింది, అందరూ చర్చిలోకి వచ్చారు. చర్చిలోకి రానే ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ చేశాడు. కాబోయేటువంటి రాజు ఈ బాలుడైనటువంటి యోవాషు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు ఈ విగ్రహారాధన నలిగిపోయినటువంటి ప్రజలందరూ ఈ వచ్చి రాని ఈ అతల్య యొక్క పరిపాలన బట్టి ప్రజలందరూ దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. మందిరం లేదు, చర్చ్ లేదు, దేవుడు లేదు, భయం లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. ఒట్టి విగ్రహారాధనతో దేశమంతా నింపేసింది. ఎప్పుడైతే ఒక కొత్త రాజు యోవాషు అని ప్రకటించబడ్డాడో ప్రజలందరూ సంతోషించారంట, గంతులేశారంట, ఉత్సాహధ్వని చేశారంట. ఎప్పుడైతే మందిరంలో పెద్ద పెద్ద సంతోషగానాలతో సంబంధించినటువంటి ఏలలో, కేకలు, బొబ్బలు ఇవన్నీ వచ్చాయో అతల్యకి వినిపించింది. ఎప్పుడు చర్చి గడప దాటినటువంటి అతల్య లోపల ఏం జరిగిందో అని వచ్చి దూరం నుంచి చూసింది. దూరం నుంచి చూడగానే ప్రజలందరూ సంతోషంగా ఉండటం కనిపించింది. ఏం జరిగిందని అబ్జర్వ్ చేసేటప్పటికి అక్కడ యోవాషు కనిపించాడు. యెహోషువ వెంటనే ఒక కిరీటం పెట్టి చేతిలో ధర్మశాస్త్రం పెట్టి యోవాషును రాజు కింద అభిషేకం చేశారు. అభిషేకం పొందినటువంటి రాజుగా నియమించబడినటువంటి యోవాషు చుట్టూ ప్రజల సంతోషము ఇవన్నీ చూసి ఆ గుమ్మం బయట ఉన్నటువంటి ఎవరు అతల్య ఏడుస్తూ కేకలేస్తుంది. ఏమని ఏడుస్తూ కేకలేస్తుందో ఆ ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. 14వ వచనం, తన వస్త్రములను చింపుకొని ద్రోహము ద్రోహము అని కేకలు వేయగా. ఎవరు? అతల్య. ఏమని కేకలేస్తుంది? అసలు ఏమన్నా మాట ఉంది? అసలు ఇప్పుడు వరకు చేయవలసిన ద్రోహం అంతా ఇవి చేసి పిల్లలందరినీ చంపేసింది, అందరినీ చంపేసింది, అందరినీ విగ్రహాల వైపు తీసుకొచ్చేసింది. దేవుడు లేడు, ప్రార్థన లేదు, భయభక్తులు ఏమీ లేవు, పచ్చి విగ్రహారాధన. దేవుని యొక్క పరిశుద్ధాలంకం ఉన్నటువంటి వస్తువులన్నిటినీ విగ్రహాలకు అర్పించినప్పుడు బల్లుగా చేసింది. దేవాలయం ఉన్నటువంటి వాటన్నిటిని బయట వారేసింది. ఎత్తినటువంటి దేవతా స్తంభాలను, బలిపీఠలను, ఆ ధూప నైవేద్యాలన్నిటినీ బీభత్సమైనటువంటి పచ్చి విగ్రహారాధన దేశంలో నింపేసింది. ఇప్పుడు ప్రజలందరూ సంతోషిస్తూ ఉంటే ద్రోహం చేసిన ఆమె ఏమని ఏడుస్తుంది? ద్రోహము ద్రోహము అని ఒక ఆడకూతురు బట్టలు చింపుకుని ఏడుస్తుందంట. దేనికోసము? దేనికోసము? రాజ్యం పోయిందని. అక్కడ ఒకరు కనిపించారు. ఏమవుతాడు? మనవడవుతారు. మనవడు కనపడితే ఏం చేయాలి? నా తర్వాత మనవడే కదా సంతోషపడాలి. ఆమె రక్తంలో ఆ కుటుంబ బంధాలు, బంధుత్వాలు ఏమి లేవేక. ఎక్కడ మనవడు రాజీ అయిపోయాడని బట్టలు చింపేసుకుని ద్రోహము ద్రోహం అని ఏడుస్తుంది. వెంటనే యెహోయాదా నాయకులకు ఆజ్ఞాపించారు, ఈమెను మందిరము బయటికి తీసుకెళ్ళిపోండి అని. ప్రజలందరూ దారిచ్చేశారు. బైబిల్ చక్కగా రాయబడి ఉంటుంది అది. ప్రజలందరూ దారిచ్చేశారు. దారిస్తే బయటికి వెళ్ళిపోయింది. నాయకులు అందరూ అతల్యను ఏం చేశారు తెలుసా? చంపేశారు. ప్రజలందరూ అతల్యను చంపేశారు. ప్రజల చేత జై జైలు పలకాల్సినటువంటి అతల్య ప్రజల చేతే వారి పట్టణంలోనే, వారి రాజ ప్రహాసాదంలోనే చంపేశారు. దేనికోసం ఆమె ఆరాటపడింది? దేనికోసం జనాలు చంపేసింది అంటే ఆ రాజ్యం కోసం. రాజ్యం నిలబడిందా? రాజ్యం నిలబడలా. ప్రజలు ఏమైనా మంచి పేరు తెచ్చుకుందా? ప్రజలందరూ చీ కొట్టారు, రాళ్ళతో కొట్టి చంపేశారు అంతే. చంపేసిన తర్వాత ఏం జరిగిందో ఒక మాట చెప్పి నేను ముగించేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎప్పుడైతే ఈ విషయం జరిగిందో 18వ వచనంలో, అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి, అమ్మయ్య. వెంటనే అసలైనటువంటి బయలుగుడి ఉంది కదా,
యెజబేలు అక్కడ చేసింది ఇక్కడ తీసుకొచ్చి ఏం చేసింది, ఆ బయలు గుడిని అంతటనే పడగొట్టేశారంట. పడగొట్టేసి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నా భిన్నములు చేసి బయలునకు యాజకుడైనటువంటి మత్తానును బలిపీఠముల ముందర చంపేశారు. అతల్య చనిపోయింది. అమ్మ, యోధా దేశంలో విగ్రహాలన్నీ చనిపోయాయి. ప్రజలు హల్లెలూయా. అతల్య వచ్చింది, విగ్రహాలు వచ్చాయి. అతల్య పోయింది, విగ్రహాలన్నీ పోయాయి. అంతేకాదు తర్వాత మాట ఒకసారి మనము చూసినట్లయితే దేశ జనులందరూ అమ్మ ఏం చేశారు, సంతోషించిరి. తర్వాత రాయబడిన మాట, పట్టణమంతయు అంటే దేశమంతయు నిమ్మలంగా ఉంది. అంటే అతల్య ఎంతలాగా పరిపాలించుంటుందో. చనిపోతంగానే పట్టణం అంతా సైలెంట్ అయిపోయింది. ప్రజలందరూ సంతోషపడిపోయారు. అమ్మ, పాపము వల్ల వచ్చు జీతము పాపము చేసింది, ఏం పొందుకుంది, దాని ఫలితముగా మరణం పొందుకుంది. ఏం సాధించిందంటే ఏం సాధించలే. అమ్మ, అక్కడ కూతురిగా ఫెయిల్ అయింది, ఇక్కడ భార్యగా ఫెయిల్ అయింది. ఎందుకంటే యెహోరాముని పుట్టింటికి వెళ్ళు అక్కడ యుద్ధం చేయని ఇక్కడ రాజ్యం వదిలేసి పద్దాక అక్కడికి పంపించింది. దానివల్ల ఆయన భార్యగా ఫెయిల్ అయింది, తల్లిగా ఫెయిల్ అయింది, రాణిగా కూడా ఫెయిల్ అయ్యింది. మనవను చూసి మురిసిపోవాల్సింది పోయి అమ్మ బట్టలు చింపుకుని ఏడ్చింది. ఎలా ఫెయిల్ అయింది, అమ్మమ్మగా నాయనమ్మగా కూడా ఫెయిల్ అయ్యింది. ఈమె చనిపోగానే ప్రజలందరూ సంతోషించారు. రాణి కింద ఫెయిల్ అయ్యింది, టోటల్గా మనిషి కింద ఫెయిల్ అయింది. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు చనిపోయిందో తెలియదు. కొంతమంది ఏదో ఆశపడి ఏదో చేసేయాలి, ఏదో సంపాదించాలి, ఎక్కడో ఉండాలి, ఎలాగో ఉండాలని ఇక్కడ మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎలా ఉంటాం ఏం పట్టించుకోరు. మనం ఏదో బాంబుకు తినేయాలి, ఏదో సంపాదించాలి, మంచిగా ఉండాలి, నేనే గొప్పగా ఉండాలి అనుకుని దేవుని సన్నిధికి రారు, దేవుని ఆరాధించరు, అసలు దేవుని పట్టించుకోరు. వీళ్ళ సొంత ఆలోచనలు, సొంత ప్రయాగాలు, సొంత తెలివితేటలు అవి ఏమి దేవుని ముందు పనిచేయి. పిల్లలందరూ చంపేసింది. ఈమె వల్ల భర్తకి చెడ్డపేరు, కొడుకి చనిపోయారు, తల్లికి చెడ్డపేరు. అహాబు కుటుంబము అమ్మ దారుణమైనటువంటి జీవితం. ఎందుకు అంటే దేనివల్ల అంటే విగ్రహారాధన వల్ల. విగ్రహాలన్న అహాబు కుటుంబాన్ని కాపాడాయా, బతికించాయా, పేరు తీసుకొచ్చాయా, ఘనత తీసుకొచ్చాయా, ఏం తీసుకురాలా. విగ్రహారాధన వల్ల అహాబు కుటుంబము అందరిలోనూ అనిపించుకుంది. అహాబే కానీ, యెజబేలే కానీ, అహాజ్యా కానీ, అతల్యా కానీ ఎవరినైనా పైపెచ్చు ఈ ఆహాబు యెజబేలు కుటుంబంతో బంధం ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు యోధా కుటుంబంలో రాజులు కూడా యెహోషాపాతే కానీ, యెహోరామే కానీ, అహాజ్యా కానీ, అతల్యా కానీ ఆమెను అంటిపెట్టుకోవటం వల్ల ఈ కుటుంబానికి కూడా చెడ్డ పేరు వచ్చింది. దేవుణ్ణి కాకుండా మనం దేన్ని అంటిపెట్టుకున్నాం, దేవుని మీద కాకుండా ఇంకా వేరే మీద ఆధారపడినా మనం ఎక్కడ విజయమో సాధించలేం, మంచి పేరు కూడా తెచ్చుకోలేం. అతల్యా ఏదో చేయాలనుకుంది, నేను మహారాణి అయిపోవాలనుకుంది. 6 సంవత్సరాల పరిపాలించింది. ఒక్కరు కూడా అయ్యో రాణి చనిపోయిందని ఎవరు ద్రోహం అని బట్టలు చింపేసుకుని ఏడుస్తుంటే ఒక్కరు కూడా దగ్గరికి వెళ్ళి అయ్యో రాణి ఏడవ మాకని ఎవరు కూడా అసలు పట్టించుకోలే. ఎందుకు వచ్చిన బ్రతుకులు అవి. ఆమెకి ఎన్నో అవకాశాలు దేవుడు ఇచ్చాడు. అమ్మ రాకుమార్తెగా, రాణిగా, పట్టప్రాణిగా, మహారాణిగా, రాణిగా, రాజుగా దేవుడు నిలిపాడు. ఎన్ని పొజిషన్లు ఇచ్చినా ఏం తీసుకోలేదు. బైబిల్లో ఒక స్త్రీ ఉంటుంది, ఎస్తేరు, రాణి కాదు, ఇంకా ఫిల్టర్లో ఉందంతే. తర్వాత ఇంకెవరైనా రావచ్చు. ప్రజెంట్ టెంపరీ రాణిగా ఉంది. అమ్మ ఆ కుటుంబంలో శోధన వచ్చినప్పుడు తన బాబాయ్ని వారి బంధువులు చంపేస్తారన్నప్పుడు నాకు రాణిగా ఉండటం చాలు, మీరెవరో నాకు తెలియదు, నేను రానైపోయాను, నాకు అదే చాలు అనుకుందా. ఉపవాసం ఉండి వాళ్ళని ఉపవాసం ఉండి నేను ఉన్నా చనిపోయినా పర్లేదు, నా వాళ్ళు నేను కాపాడుకోవాలి. భయపడుతూ రాజు దగ్గరికి వెళ్ళి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు విందు ఏర్పాటు చేసి చెప్పలేక చెప్పి అమ్మ తన వారిని, తన బంధువులను కాపాడుకుంది కదా. బైబిల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నడతను బట్టి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు, వారి ప్రవర్తన బట్టి వాళ్ళు చెడ్డవాళ్ళు. ఎస్తేరు మంచి రాణిగా ఉంది, అమ్మ అతల్యా చెడ్డరాణిగా ప్రజల చేత అచ్చి కొట్టించుకుంది. ఏదైనా మన ప్రవర్తన బట్టి ఉంటుంది. మన అందరూ మంచి వాళ్ళు అనిపించుకోవాలంటే మన ప్రవర్తన, మన జీవితము, మన వ్యక్తిగతము, మన విధానము మంచిగా ఉండాలి. ఇక్కడ మంచివారు అనిపించుకోవాలి, దేవుని చేత
ఘనత పొందవాలి. లేదు నేను పాపంలోనే ఉంటానంటే అమ్మ పాపం వల్ల వచ్చే జీవితము ఎలాంటి మరణం అంటే చూసారు ఎలా ఉందో, ఎలా ఉంది. వీళ్ళందరూ ఎవరు సమాధి చేయబడలా, అందరూ అనాథ శవాల్లాగా ఉండిపోయారు. కానీ దేవుడు మన కొరకు రక్తాన్ని చిందించాడు. నిన్ను నన్ను తన స్వహస్తాలతో నన్ను పెంచి పోషించి గొప్ప ప్రయోజనంగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇప్పటికైనా ఏదో తెలిసి తెలియక తప్పులు చేస్తే, ఎలాంటి కఠినమైన పాపాలు చేసినా దేవుని దగ్గరికి వచ్చి దేవా నేను తప్పు చేశా, నేను పాపం చేశా, దయతో క్షమించు అని అడిగితే దేవుడు ప్రేమమయుడు. మన ప్రతి పాపం నుంచి ఆయన విడుదల కలిగించి తన కుమారునిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని తన కొడుకులుగా తన కుమారులుగా హక్కును చేర్చుకుంటారు. అటు భాగ్యము దేవుడు నీకు నాకు మనందరికి అనుగ్రహించునుగాక.